ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వచ్చారా? ఏమేమో పెళ్లి వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంతా తాతగారి విగ్రహం. ఒట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి ఎంత సుందరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మా ఇల్లరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్టాలో పడి పంతులోని. మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా వెళ్ళరా. నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులాసా, మా మనవడి ధర్మడి పెళ్లి చూపు కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే ఎలా చెప్పండి. అలాగే ఈ 7 గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి. ఒక మాట పడకండి, తీసుకోండి. ఏమే పిల్లలు తీసుకురారే. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే. నాయనా ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపడితే ఎలా అమ్మా? పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? సంగీతం ఏనా వచ్చారి? అది వచ్చా అయితే వాడోడు వాడి అంబా. బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకుంటే బాగా దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా, రామా, ఇదంతా నీదయే, ఇదంతా నీదయే. అయ్యో రామా, దైవమా, రామా, ఎవరు చిన్నామనుకున్నాయనా? రామా, రామా, ఆ కన్ను కొట్టి తిట్టే నా తెల్లవా? రామా, రామా. రాజు, అద్దమ్మ ఒట్టి కొంటే పిల్ల మెల్లకన్నదేం లేదు. నీ నూరికి బెదరగొట్టింది. రాజు, అది రత్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అదంతా నాకు అనవసరం. ఆ 2వ పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఊరుసే కావచ్చు, నాకు ఒక బస్త. అది మేరకే కావచ్చు, నాకు మేక పిల్ల. నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు, నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు. ఏమే లక్ష్మి, నువ్వు పేర్రాజు గారి మనవడు ధర్మరాజుని చూసుకుంటున్నావటగా? ఆయన గారికి ఏమే సుందరాకారుడు. అబ్బో, ఎంత చెట్టు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల్ లాంటి చెవులు, అందాల కుప్ప.
ఎంత బాగోట్లేదు ఏది ఆ టీప్ ఉండేది కట్టబడ్డారా ఏమో చూస్తున్నా ఇదొద్దు బాగా తెలుస్తున్నా నాటాలేవమ్మా కొనేది లేదు పెట్టేది లేదు కానీ అదెట్టా ఇదెట్టా అంటూనే లాగించేస్తున్నావు రాలేవయ్యా ఇరవై సరుకు పెట్టేసట్టు వీరుతున్నాడు ఇరవై సరుక పోలమ్మా నువ్వు పొగ పొగ పైన తగ్గి పెట్టారమ్మా ఏమమ్మా తల్లి ఈ బేరం ఒక్కలేదు రండి బాబు రండి రండి బాబు దయచేయండి మళ్ళీ ఎందుకు వచ్చా ఏ రాకూడదా ఏమి మీ కలెక్టర్ బావ గారు వచ్చినట్టున్నారు కలెక్టర్ అయితే ఎవరు గొప్ప ఊరు గొప్ప ఆ కలెక్టర్ గారా ఈ బావగారా అవును చూపించమ్మా బూంది మైసూర్ పాకం తాపేశ్వరం కదా కట్టించేయి అది చూడు ఎవరు కలెక్టర్ గారు వచ్చారు అయ్యి బాబు చూడగానే మా కలెక్టర్ రా ఏమిటా ఇది ఎవరు చెప్పారు మీతో కలెక్టర్ అని ఆ కళ ఆ దక్ష ఆ టీవీ నేనే చెప్పాలా బాబా కెడుతున్నాను బాబా కెడుతున్నాను వారానికో సంతట బాబా ధరలు అటు ఇటు అవుతాయి పిల్లలు కలవడం ఇంటితోనట్టు బాబా కలెక్టర్ని కాదయా కలెక్టర్ని కాదు దండాలు బాబా తమరు సంతకు వచ్చారేంటి ఈ కలెక్టర్ గారు తెలుసా కలెక్టర్ కాదయా మా ధర్మరాజు గారు నేస్తాం మొన్న పట్టణం నుంచి వచ్చారు పుస్తలతో సహా పావులు మెట్టుస్తున్నాయా ఏమండి కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగు పాము అపచారం చేశారా లేదండి అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని ప్రతి నాలుగు చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి ఆశ్చర్యంగా ఉంది దండం పెడుతున్నారు పాలు కూడా పోస్తున్నారే మరి ఇంకా ఎందుకంటే వీటికి ఇంత పగ అదేనండి నాకు తెలియడం లేదు మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారనుకోండి దాని గురించే పర్వాలేదు ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నో ఇప్పుడు కూడా లేదు చూడండి వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా మీరేం భయపడకండి నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా ఉదయం పాత్ర ఉందండి ఒకటే బుట్టుకొస్తుంది అందుకే వదిలేయండి నాగుతున్నాం కదండి సన్నజాతులు చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా తప్పైపోయిందని వెంటనే చెప్పలేసుకోవాలి మరి చేసుకోవాలి మరి సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని ఉరుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఆపేస్తుంది ఊరి ఊరిని చూశావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని
మీదికి ఉరికొస్తే గోదారి పొంగల్లే, నా మీదికి ఉరికొస్తే రాదారి పడవల్లే తేలి తేలిపోతాను. జింజిగి 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 సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని. కొమ్మ మీది చిలకమ్మకు పులుకే అందం, ఈ కోన సీమ పుల్లెమ్మకు అలకే అందం. కొమ్మ మీది చిలకమ్మకు పులుకే అందం, ఈ కోన సీమ పుల్లెమ్మకు అలకే అందం. గూటిలోని గోరింకకు కాదు సరసం అందం, గూటిలోని గోరింకకు కాదు సరసం అందం, ఈ గుంటూరి పిల్లదానికి కాదు సరసం అందం. జింజిగి 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 సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని. పూతరేపుల తీయదనం నీ లేత సొగసులో ఉంది, పాల మీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది. పూతరేపుల తీయదనం నీ లేత సొగసులో ఉంది, పాల మీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది. కోడిగిట్ట పొగరంతా నీ కొంటె వయసులో ఉంది, కోడిగిట్ట పొగరంతా నీ కొంటె వయసులో ఉంది. అందుకేనేమో తొర్రమని నేనెళ్ళాలంటే తూర్పు దిక్కు ఆపేసింది, ఉరిముడిమి చూడాలంటే ఉత్తర దిక్కు ఊపేసింది. జింగి 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 సిన్ని ఓ సిన్ని 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 నీ సన్నజాజుల సిన్ని, నీ వన్నెగాజుల సిన్ని, ఉన్నమి చంద్రునిలోనే ఈ సిన్ని వెన్నెలై విరబోతుంది ఈ సిన్ని. సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని. నా చూడని నేనే నమ్మలేక, నా లక్ష్మికి ఇంత అదృష్టమా? మీరు సరే అంటే అన్ని వివరాలతో మా నాన్నగారికి ఉత్తరం రాస్తాను. నాన్న ఏమ్మా? ఏంటమ్మా? బాబు తీసుకుని ఏడుపురే ఉత్తరం రాయమంటారు? అదేమిటి బాబు, ఆడపిల్లవాళ్ళం, ఆ బాధ్యంతా నాకు, నేనే రాస్తాను. కానీ చూడు బాబు, మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు, ఆ పని పాట తెలుసునుకో. కొంచెం అల్లరి, కాస్త చిలిపితనం, అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు, అంతే. అయినా దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు. దాందే ఉందిలేండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు, శుభం. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ
బెడ్రూమే కదా అగరత్తులు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రూమ్ లేదు, చెడ్డ రూమ్ లేదు. మనిషి కనపడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. చచ్చా. అవును, ఏం వ్యాపారం పెడదామంటా? కొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకమ్మా? కూర్చో పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? తాను ఎక్కి కొట్టగా ఆ రోజు ఎప్పుడు ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి, మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతట అదే అవునండి. నీ అంతట నువ్వు కాదన్నమాట. కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మని నేనేనమాట. పెట్టుకో, కళ్ళ చూడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకం తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకను అదే కనపడలేదు. అయితే అది చెప్పాలేమిటి? నువ్వు మొత్తం తక్కువ చేశావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తొంగి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరగొట్టావు? నన్నేం చేయమంటారు? నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మన ఇద్దరికి పూర్వపరిచయం లేకుండా నేను ఈ పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించగలరా? అబ్బా, మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీతో సహా నవ్వించరా? లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా. అయ్యో, మీకెందుకంటే శ్రమ? కాఫీ నేను కలుపుతాను కదా. నా తల్లి, ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట.
దశరథ తనయ శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ. అదేమిటే సింగురంగాన్ని మహారాణిలే కూర్చున్నావు, అది నెల కొనుక్కోలేదేమిటి? ఏమో కాఫీ కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైక వాళ్ళ మీద పాపం ఎవరి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అదే బాబు ఓ అదే సంగతి. ఆడలు రావడం అప్పుడే నువ్వు పింఛన్ పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుతున్నావే, ఇంత బాలేదా? భార్యను పొద్దుకితే కానీ దానికి తెల్లారుదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. ఆచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పెట్టే రావు పాలా డబ్బా పాలా? లేదానివమ్మా, ఆ సంగతి దానికేం తెలుసు? పాలు పట్టినా తోల పడినా అన్నిటికీ అమ్మే. వెళ్ళి అమ్మని అడగం. నాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచి మొహంతో కాఫీ తాగడానికి సిక్కులేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మ ఇది కాదే, నాది. పూజ కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది బిడ్డలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే. కర్మ కొద్ది పెళ్ళాం. వేరే నీడు వెధవ ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు? అల్లరి చేస్తాడు కదా అని చేసుకున్నావు, వాడి మీద ఏది కూడా వాడకం లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదినకి చాలా కష్టపడి ఆపరేషన్ కూడా చేశారు. ఇక మా వదినకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏకైతే వీడు. అలాగా సరే ఇప్పుడు 13 మల్లెపూలు జాజికాయకి ఇస్తే గిరిపుట్టు గిరిపుతుంది. కుదరదు, అవతల ఆఫీస్ టైం అయిపోతుంది. సరసల నువ్వును మల్లెపూలు గిలుపు గిరిపు గిరిపు అవి అగరత్తులు కూడా అగరత్తులు. మీరే కదండి అడిగి పప్పా పప్ప కదా పప్ప పప్ప నెక్స్ట్ ఇది వార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు. అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. వీడేం చేస్తున్నాడు? చదువుకునే టైంలో నిద్రపోతున్నావా? ఎంతవా ఏమండి, సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది. అయ్యా కాఫీ చూసి వెళ్ళండి. 5:40 ఏమండి, ఆ రోడ్లో చూసి వెళ్ళండి, లారీలో వేగంగా వస్తుంటాయి. మరి బాబా వెళ్ళిపోయి నేడుస్తున్నావా? సాయంకాలం వస్తాడు నాన్న, వచ్చేటప్పుడు నీకు బిస్కెట్. అటేం చూస్తావు, ఆయన వెళ్ళి చాలా సేపు అయింది. ఇటు చూడు. చూడమ్మా, ఇలా చాలి చాలిన బట్టలతో వీధిలో నిల్చకూడదమ్మా, దిష్టి తగు. వెళ్ళి బట్టలు వేసుకోమ్మా. వాటిని అంటారు, నా ఇల్లు నా ఇష్టం, మధ్యలో ఎవరు అడగటానికి? ఎవరా? ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి, ఆ అబ్బాయి పెళ్ళాను. తెలిసిందా? తెలుస్తూనే ఉంది. చిలక ముక్కుకు చింతపండని. ఎట్టా అంతవరకు వచ్చావు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండిని చిలువు వదిలించేస్తుంది. నాన్సెన్స్ నీ పొట్టా నువ్వులు. గుడ్ మార్నింగ్ చంద్రక. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కమాన్, ఏంటో విశేషాలు? ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతలపల్లి ఏముంటుంది? ఏముంటుంది? డబ్బులుచు ఉమ్ముచ్చు డోకులుచు, నిమ్మకాయ పోచ్చు, మామిడికాయ ముక్కచ్చు, కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్వాలేదు, కాయలు పొలంగా తినేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, ఒంటింటితో సహా ఆఫీసులో. వుడ్ లైక్ టు టెల్ యూ దట్. ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వు.
కర్మ కర్మ. ఏమండి ఎవరికండి కురివి? ఆవిడండి సెక్రటరీ. అంటే అంటే వాసుగారికి అన్ని పనులు చూసి వ్యక్తి అన్నమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే ఏమండి ఆ పెట్టుకునే దాన్ని నేను కాస్త ఒంటి నిండా గుట్ట కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు. ఎందుగా ఇంత బయట తీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు చీ, 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 చీ. అలాంటి వారు పనికిరారనే అన్నగారు నాన్ శారీని పెట్టుకున్నారు. నా సారి ఏమిటి? అంటే చీర లేకుండా మేనేజ్ చేయడం అనమాట. చాలండి, మేము బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి కానీ ఇంట్లో పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ అనుకున్నా, మీ ఊరు సంత అనుకున్నా. బాబా మరిది గారు, మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం. మొన్న తలిచినాడు. ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా చీర అజునామతి మండ నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయేశాను. ఆ రిక్షా వాడు ఏం చేస్తాడో ఏమిటో. మంచి గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి, కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయల? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబుని కూడా ఆడించుకుంటారా? మరిది గారు ఏమండి? 12 చెప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలో ఆడుకుంటాం. లక్ష్మి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరిక లేదు, నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టానేమిటి, ఎవరికి ఒక మూల కుట్లో పట్టాను. డబ్బా 5 రూపాయలకండి. వెల్కమ్. 5 రూపాయలైతే పిల్లలు ఎలా పెట్టడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను, కానీ నేను ఇంటికి అబ్బా అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాటితో బేరం ఆడి. లక్ష్మి, అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, ఎల్లుండి 40 అంటాడు. ఇది మార్కెట్ రేటు. ఇందాక నుంచి చెప్తుంటాను. ఇగో 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళు. ఏమండి ఏమిటో ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడుతాను. మీరు వెళ్ళండి. ఏమిటో ఏమిటంటాయి? ఇంటికి చూడుకుంటాను. మీరా ఏమిటండి ఇంత పొద్దు వచ్చారు? మొద్దు చీకటి పడుతుంది. మొద్దు నిద్రను ఇంకా అలా ఉంటే ఏడుపండి. అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటే నేను చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను. ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను. సద్దు మణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ. సద్దు మణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ. తెల్ల చీర తెస్తే మల్లె పూలు ఇస్తే ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. అబ్బా ఎప్పుడు అదే. అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి,
ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరి మల్లి అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరి మల్లి క్షణము దాటుదంటే మనసు మారును ఏమో ఆ క్షణము దాటిందంటే మనసు మారును ఏమో అంతగా పని ఉంటే ఆ పైన రావే దయచేసి పోవే ఇంతకన్నా ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను అబ్బా నిద్ర వస్తుందండి. కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట కొత్తగా పెళ్ళైన కోడి వయసు జంట కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట మరి సుద్దులాడాలంట పొద్దు గడపాలంట ముద్దులాడాలంట మోజు తీరాలంట ఇంతకన్నా ఏమి చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను ఇంతకన్నా ఏమి చెప్పను ఎవరు ఎవరక్కడ నువ్వా ఇదేమిట్రా కాలంలో పెట్టి కూర్చున్నావు? ఆకలైంది కాసిన మధ్య రావడం కదా వచ్చాను చీకట్లో తాగేవా? ఎక్కడ నా చేస్తుంటే నాకు కూడా ఒక గ్లాస్ ఆయన అడుపు ఎలక పరిగెత్తుందా ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. అలాగే శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు. శుభకార్యమా? ఆ. ఎక్కడికి? నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నామా గుడికి వద్దు. గుడికా? ఆ. దేవుడు పేర్లే దేవు నీకు గుడి కంటే నమ్మంటా నిజం చెప్పలేదు గిల్లేస్తా. రే మధ్య నువ్వేంట సరిగ్రహలాగా అవునా నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో కట్టిస్తున్న హాయిగా గడపాల్సిందే. హోటలేం కర్మ నీకు మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు కానీ ఏ లాభం ఒక్క రాత్రి ఏమో సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా అందుకని గుడి అర్చన అన్నాం అంతే దండం పెట్టింది వెళ్తున్నాం. వెరీ గుడ్. రే నా రోజు రోజు అరేంజ్ చేస్తాను అందులో నువ్వు వదిన కూర్చుని జమ్ జమ్మా వెళ్ళిపోవాలి. ఓకే మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా అదేమిటి నాన్న రాక రాక ఇంత దూరం వచ్చారు గుడి చూసి వెళ్ళొచ్చుగా ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి చాలా వాస్తవం ఉన్న గుడేట అని మెల్లుడిగా చెప్పారు. అలాగా అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు వాళ్ళ పని దేవుడిని కూడా చేద్దాం దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న అరే నలుగురితో పాటే ఏమిటో మా వాడికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంచుల పదిని బయలుదేరి అదే బావా రావా గుడికి వెళ్ళాలని మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలోచన. వచ్చారా సమయానికి పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు నేనే ఎట్టాగో బచ్చవాళ్ళని ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎదురింటి సీతమ్మ గారిని కూడా పిలవలేకపోయా. చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత ఇష్టో. పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి ప్రధాన ఎవరు లేరు భక్తులు రావడానికి రావడానికంటే గుర్తొచ్చింది ఏమండి, న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు మరి రావాలి. రే వాసు పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం అంతా వెళ్దాం పదండి. తులసి అబ్బాయి చాలాసేపు అయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. కుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఓహో దంపతులు అయితే
అదే అదేం గుడిరా ధర్మ. కొత్తగా కట్టారు, ₹1,00,00,000 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేట్ పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తానికి 500 ఉండాలి. డబ్బుందా? డబ్బునే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. వచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మనం ఎక్కడికి ఇస్తామండి, అప్పుడు ఆయన కలుసుకుంటే. కలవాలయా, ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి. అమ్మాయి, మేము వెళ్ళి ఆ పనులు చూస్తామమ్మా. అదే నాన్న గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తారని చెప్పి. చాలా ముఖ్యమైన వ్యవహారం, వెళ్ళని వాళ్ళే. అది కాదండి. గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా అలాగే పెద్దవారు. ఆ పనులు ముఖ్యమా, ఈ పనులు ముఖ్యమా? పదండి 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 పదండి. ఏమిటోనమ్మా, నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళి. ఏమిటి దొల్లిపుకాయ? సరేలే, 8వ నెల 5 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా పోయే అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది దేవుడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం? మాట్లాడదాం. లింగులు ఇటుకుంటూ మన ఇద్దరేనా? ఇంకెప్పుడు ఆలోచలేదు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నాం. పదండి, ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అమ్మగారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ, 750 మెట్లు ఎక్కాలి, ఆ పైన గాలి అని ఎరా కొండ మీద సర్లే, ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు, ఎందుకు చెప్పండి మీకు కష్టాలు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి, నేను మాత్రం ఇంగ్లీష్ మీద వెళ్తాను. దిగంబరం వచ్చారో మీరు ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకుని ఆ మెట్లు అవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా పెడతాను రా. వెళ్తాను ఏంటండి, మీరు రండి, మీరు వెళ్ళండి. టాటా, రండి, మీరు చెప్తాను. ఏంటో మళ్ళీ వచ్చిందో? బాబాయ్ తాతయ్య అందరూ గిరిజల దగ్గరికి వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా టైం అవట్లా? ఒళ్ళంతా హోరం అయిపోయింది బాబు. ఇదేం కారండి, డొక్కు కారు. ఊరికే వచ్చినందుకు సంతోషించి దిగో. ఇక్కడ? ఓహో, ఇదేనా గుడి? ఏమండి, ఇదేం గుడి అండి? అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు, ప్రసాద పలహారశాల, మోడల్ రా రా. సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడే నుంచో వెళ్ళి దర్శనానికి ఇక్కడ తీసుకుంటాను. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యము. అయ్యో రామా, ఇలా మీద నిలబడి చేస్తారోటి కర్మ. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర. ఏమండి, ఎవరి దిగంబర సన్యాసులు? స్వామివారి భక్త కోటి మంగళ స్థానాలు పూజ చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళదాం. ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ, సిగ్గు శరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది, సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగత మధుకైట భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. యాండి అటెక్కడికి? అయ్యో రామ, ఎలా ఉంది గుడి? ఇంద్రభవనం రాలేదు, ఒంటి స్తంభం మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె. రాకుమార్తె 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 ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమాడు రాకుమార్తె, ఇంకో పక్క పక్క. గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది ఇందుకేనన్నమాట. మరి ఎందుకు
చేస్తున్నావంటే నిజం చెప్తే నువ్వు వచ్చేదానివే. రామరామ, అపచారం అపచారం. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలన్న ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాపిస్తున్నాయి కోరతను అంటున్నావు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిస్తు పనే. కాదు కానేరదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని నువ్వు ఒట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. తినక నరకానికి వెళ్తావు. అబ్బా, ఇది మహాపుణ్యం. ఏమండి, ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి, లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి. ఏడో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది నీ గుడికి ఈ రూమ్ చూపించుకెళ్ళా. ఈ మేళానికి తోడు 100 రూపాయల. 100 రూపాయలు ఏంటమ్మో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టావు. నా మాట ఏమండి, నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 100 రూపాయల కోసం ఇస్తామిటాయి. ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఇవ్వచ్చు. ఆ మంచాలు చూడు, ఈ మంచాలు ఇవి హాస్పిటల్కి తలపారు. అవును, బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పారురాయి. అరిచారా చంపేస్తాం. ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి. ఈజీ. ఓహ్, నమస్తే. You bloody rascal, come on, take him away. Come on, take him away. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు. రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చాలు రైట్. అన్ని అప్సెట్. ముందు నిన్ను దండాలు పడు. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేసి ఏమవుతుంది? సిగ్గు లేకుండా. సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఈ పక్క పక్క. మన పక్క పక్కే. సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. సీత, బయట వర్షం వచ్చేటట్టుంది. ఎలా ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా అండి అమ్మగారు? అలాగా. 1 2 3 4 5. బుజ్జేడి, అదేటమ్మగారు మీరు సంకలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి, మీకు వస్తే చూస్తున్నా. ఒరే పవను, రాము, వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబులు రండి. సీత, నువ్వు ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళి. టీచర్ రాగానే ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి, జీతం చాలదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్, వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే. అంటే తండ్రి, అడోయ్, నేను అట్లాంటి వాడిని కాదండి, ఏకపత్ని వ్రతుణ్ణి. ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చుని అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. వెళ్ళిపోవాలి మరి మీరు. నా కొట్రా తండ్రి భరిస్తాను. ఏమిటే ఏం ఎదుగుతున్నావు? అమ్మయ్య, వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ ఎక్కడ కళ్ళ చూడు, ఉన్నది కూడా పోయింది. అవును, అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడు రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి. గుడికి వెళ్ళద్దు. గుడ్డ గడిది గుడ్డ నోర్మై. ఎందుకని అంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొసలు బుసబుసలు. ఎత్తుతోంది ఎత్తుతోంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనే తప్పు చేశానని. ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం. ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవలతలనే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీనుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళాపడాలు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి అన్నావా నా పొట్టు. అవును, నాకు తెలియక అడుగుతాను. తప్పంతా నాడైనట్టు మాట్లాడతారే. కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చెంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పోలికే వచ్చింది మీ సంతానానికి కూడా. అతిగా వాళ్ళంటే కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా? కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంటెత్తి ఎగురానే వెళ్ళకల్లా పడ్డాను. వాడు అదిరి
మూడు ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మంగా ఉన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పనే ఆడపిల్లలు కన్ను కొట్టే ఏం చేయమండి? తెలుసా? దెబ్బకు